నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగమునందు 22వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసజ్ఞోస్య సదసద్యో నిజన్మసు. తాత్పర్యం: ప్రకృతిలో సంచరిస్తున్న పురుషుడు ప్రకృతిలోని గుణములను, వాటి వలన కలిగే సుఖదుఖాలను అనుభవిస్తున్నాడు. పురుషుడు ఆయా గుణములతో చేరి కర్మలు చేయడం వల్లనే మంచి చెడు జన్మలు వస్తున్నాయి. ఈ పురుషుడు అనునిత్యము ప్రకృతి గుణములలో, వికారములలో మునిగి తేలుతుంటాడు. జీవుడిగా మారి వాటిని అనుభవిస్తుంటాడు. వాటి వలన వచ్చే సుఖదుఖములను పొందుతూ ఉంటాడు. గుణములతో కూడిన కర్మల వలన వాసనలు ఏర్పడతాయి. ఆ వాసనల ప్రభావంతోనే మంచి చెడ్డ జన్మలు జీవుడు పొందుతున్నాడు. ఈ జనన మరణ చక్రములో తిరుగుతుంటాడు. కాబట్టి పురుషుడు ఈ ప్రకృతిలోని వికారములతో, గుణములతో సంయోగం చెందడం వల్లనే అతని బంధనాలకు కారణమవుతున్నాయి. అతనికి ఉత్తమ నీచ జన్మలు కలుగుతున్నాయి. జీవాత్మ అసలు రూపము పరిశుద్ధమైన ఆత్మస్వరూపము. కానీ ఆ ఆత్మ ప్రకృతిలోని రజస్తమో గుణములతో, కామ క్రోధ మోహ మొదలగు వికారములతో మలినమై జీవాత్మగా మారి నేను అనే అహంకారాన్ని సంతరించుకుంటుంది. నేను ఇదంతా చేస్తున్నాను, ఇదంతా నా వల్లనే జరుగుతూ ఉంది అని అనుకుంటూ కర్మలు చేస్తూ ఉంది. వాటి వలన కలిగే సుఖదుఖములను అనుభవిస్తూ ఉంది. వాసనలు మూటగట్టుకుంటూ ఉంది. అవి మరుజన్మకు హేతు అవుతున్నాయి. ఈ పరిస్థితులలో మానవుడు తన విజ్ఞత ఉపయోగించి ఈ సంసారము నుండి బయటపడాలి. జనన మరణ చక్రానికి పునాది రజస్తమో గుణములతో కలియడం, కామ క్రోధ లోభములు అనే వికారములు పొందడం. వీటిని అరికట్టగలిగితే ముక్తి దానంతట అదే వస్తుంది. ముందుగా ప్రాపంచిక విషయముల యందు, విషయవాంఛల యందు ఆసక్తి తగ్గించుకోవాలి. ముందు దానికి ప్రయత్నం చేయాలి. పురుషుడు ఈ శరీరంలో చేరకముందు నిర్గుణుడు, నిరాకారుడు. శరీరంలో చేరాక ఒక ఆకారం పేరు వచ్చింది. దానితో నేను అనే అహంకారం వచ్చింది. తరువాత 3 గుణాలు వచ్చి చేరాయి. ఆ 3 గుణాలకు అనుగుణంగా మనస్సు, బుద్ధి ఎన్నో సంకల్పాలు చేస్తూ బయట ప్రపంచంలో తిరుగుతూ శరీరంతో అనేకములైన కర్మలు చేస్తూ ఉంది. ఆ కర్మ ఫలములను అనుభవిస్తూ ఉంది. ఈ స్థితిలో శరీరంలో ఉన్న ఆత్మస్వరూపమైన చైతన్యాన్ని జీవాత్మ అని అంటారు. నిజానికి ఆత్మకు ఎటువంటి వికారములు, గుణములు లేవు, అనుభవాలు లేవు. కానీ సత్వరజస్తమో గుణములు కలయిక వల్ల మనసు, బుద్ధి, అహంకారాలతో చేరి శరీరంతో పనులు చేయడం వల్ల సుఖదుఖాలు వస్తున్నాయని అనుకుంటూ ఉంటాడు. మానసికంగా, శారీరకంగా అనుభవిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ సుఖదుఖాలు, రాగద్వేషాలు ఎలా వచ్చాయంటే స్వచ్ఛమైన ఆత్మస్వరూపము 3 గుణములతో కలవడం వల్లనే వచ్చాయి. మరి దానికి ఫలితం ఏమిటి అంటే పునర్జన్మ. జన్మ తర్వాత జన్మ, మాటి మాటికి పుట్టడం, చావడం, మరలా పుట్టడం. పోనీ ఈ జన్మలు మంచివే అంటే ఎప్పుడూ మంచి జన్మలు రావు కదా. ఈగ, దోమ, పాము, కాకి ఎప్పుడూ భయంతో వణికిపోయే జంతువుల జన్మ, దెబ్బలు తినే జన్మ, రోగాలతో కుంగి కుసించిపోయే జన్మ, ఇలాంటి జన్మలు కూడా వస్తుంటాయి. మరి దీనికి మార్గం లేదా అంటే ఉంది. చాలా సున్నితం. మనలో ఉన్న ఈ శరీరమే నేను అనే అజ్ఞానాన్ని, అహంకారాన్ని పోగొట్టుకోవడమే. 3 గుణాలలో కలవకుండా, మమేకం కాకుండా, తాదాత్మ్యం చెందకుండా ఉండడమే. ప్రతి దానికి అతిగా స్పందించకుండా ఉండడమే. ఈ సంసార చక్రంలో ఉన్న అంటి ముట్టనట్టు తామరాకు మీద నీటి బొట్టులా ఉండడమే. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.